డొమెస్టిక్ టెర్రరిజం కూడా ఉండొచ్చు కదా అంటాం కొద్దిగా బాధ కలిగించే విషయం అండి. ఎందుకంటే క్లియర్ గా మనం చాలా కాలంగా చూస్తున్నాం, కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం, పాకిస్తాన్ టెర్రరిజం కశ్మీర్ లో ప్రోత్సహించింది, పంజాబ్ లో ప్రోత్సహించింది, ఒకప్పుడు నార్త్ ఈస్ట్ లో కూడా ప్రోత్సహించింది. సో మనం పాకిస్తాన్ కి ఫ్రీ పాస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. పాకిస్తాన్ ని డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో మనలో తప్పు ఉన్నట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మీడియాలో ప్లే అవుట్ అవుతుంది. పాకిస్తాన్ ఇలాంటి స్టేట్మెంట్స్ తీసుకుని పెద్ద ఎత్తున వేరే దేశాలలో ప్రాపగాండాకు వాడుకుంటుంది. సో కాబట్టి అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే ఇవాళ జరిగిన ఆపరేషన్ లో కూడా క్లియర్ గా తెలుస్తుంది కదా మనకి, సులేమాన్ షాని చంపడం జరిగింది. పెహల్గాం సూత్రధారి, అంటే సూత్రధారి కాకపోయినా ఇంపార్టెంట్ పర్సన్, ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో ముఖ్యమైన ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో ట్రిగ్గర్ పుల్ చేసింది సులేమాన్ షా. అతను కొలీగ్స్ తో కలిసి చేశాడు, అతను మిగతా ఉగ్రవాదులతో కలిసి చేశాడు, మూసా అని కూడా అంటారు. వాళ్ళు చంపిన తర్వాత మనకు కనపడింది ఏంటి, అందరూ కూడా బయట నుంచి వచ్చిన టెర్రరిస్టులే కదా. సులేమాన్ షా ఒకప్పుడు పాకిస్తాన్ ఎలీట్ ఫోర్సెస్ కమాండో, ఈ రోజు శుభ్రంగా వచ్చి కశ్మీర్ లో పనిచేస్తున్నాడు. ఇంకంటే ఏంటి, ఆయన భారతీయుడు అయ్యాడా? కాలేదు కదా. సో దెర్ ఈస్ ఎ క్లియర్ ఫారెన్ ఇంటర్ఫీరెన్స్, అది మనం క్లియర్ గా చెప్పాలి. అంతర్గతంగా మాట్లాడుకుంటున్నప్పుడు కానీ బయట మాట్లాడుకుంటున్నప్పుడు కానీ క్లియర్ గా చెప్పాలి దట్ ఫారిన్ టెర్రరిస్ట్ ఉన్నారు అని, అది క్లియర్ గా కన్వే అవుతుందండి. ఇది కాకపోతే ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ చాలా మంచి పరిణామం. ఎందుకంటే మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఒసామా బిన్ లాదెన్ ని పట్టుకోవడానికి 10 years పట్టింది. అలాంటిది మన వాళ్ళు కొన్ని 2-3 months లో ఈ సులేమాన్ షాన్ టార్గెట్ చేయగలిగారు. మీరు చూడండి, ఒక ఫారిన్ టెర్రరిస్ట్ 3 months అలా ఇండియాలో ఎందుకు ఉండగలిగాడు, కాశ్మీర్ వ్యాలీలో అక్కడ చుట్టుపక్కల అంటే హీ వాజ్ యూజింగ్ చైనీస్ ఎక్విప్మెంట్. తర్వాత లోకల్స్ తో ఇంటరాక్షన్ తక్కువ, లోకల్స్ ని వాడుకుని లాజిస్టిక్స్ వాడట్లేదు. సో ఇలాంటి అవన్నీ క్లియర్ గా దే షో ఒక ఎక్స్టర్నల్ ఎలిమెంట్, ఒక ఎక్స్టర్నల్ ఫారిన్ హ్యాండ్. ఈ రోజు జరిగిన సంఘటనలో మన ఆపరేషన్ మహాదేవ్ లో అది క్లియర్ గా బయటపడిందండి. ట్రంప్ విషయానికి వస్తే, ట్రంప్ ఎన్నో చెప్తూ ఉంటారండి. అవన్నీ మనం చాలా జాగ్రత్తగా మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ మన వాళ్ళని ట్రంప్ చెప్పిన దాని మీద ప్రశ్నించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ రోజు ట్రంప్ వెళ్ళి లేదా జేడీ వ్యాన్స్ కానీ వెళ్ళి యూరోపియన్ లీడర్స్ కి అపోజిషన్ లీడర్స్ బాగా చేస్తున్నారు, ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయట్లేదని వాళ్ళ అంతర్గత రాజకీయాల్లో గురించి మాట్లాడుతున్నారండి. రేపొద్దున డొనాల్డ్ ట్రంప్ మన అపోజిషన్ పార్టీస్ మీద నెగటివ్ కమెంట్స్ చేస్తే వీళ్ళంతా ఆన్సర్ చేయాల్సి ఉంటుందా? సో చాలా జాగ్రత్తగా ఉండాలండి. బయట నాయకులకు కానీ, బయట అనలిస్టులకు కానీ, బయట న్యూస్ పేపర్స్ వాళ్ళకి కానివ్వండి, మనం ఇంత పెద్ద పాత్ర వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో చేసినందుకే రాహుల్ గాంధీని అక్కడ హీరోని చేశారు పాకిస్తాన్ సోషల్ మీడియాలో. అప్పుడు మనం మాట్లాడుకున్నాం కూడా చర్చ సందర్భంగా. సో దీంతో పెద్ద ప్రాబ్లం అండి మనకి. ఎందుకు ఈ డైనమిక్ అర్థం కావట్లేదా? అర్థమైనా అలానే చేస్తున్నారా? ఎప్పుడైతే మీరు బయట న్యూస్ వాళ్ళకి లేదా బయట పర్సనాలిటీస్ కి పెద్దపీట వేస్తారో వాళ్ళు రేపు మీ మీద కూడా పడతారు. వాళ్ళకేం పోయింది? సో అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇవాళ చెప్పిన పార్లమెంట్ లో డిబేట్స్ కానివ్వండి, గవర్నమెంట్ రెస్పాండ్ కానివ్వండి, మిగతా మొన్న యాక్చువల్లీ ఈ July 1st week లో మన డిప్యూటీ ఆర్మీ చీఫ్ ఆయన చాలా బాగా చెప్పారు, ఆర్ఆర్ సింగ్ గారు. మనము చేసింది ఒక యుద్ధం, కానీ 3 దేశాలతో చేశామండి. ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనా, ఒకటి టర్కీ. చైనా లైవ్ ఫీడ్ శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని లైవ్ ఇన్ఫర్మేషన్ ప్రతి నిమిషం ప్రతి క్షణం పాకిస్తాన్ కి అందిస్తూ వచ్చింది. అలానే టర్కీ వాళ్ళు కూడా దేర్ ఆర్ డౌట్స్ నౌ. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ లో ఏం కనబడుతుందంటే టర్కీ పర్సనల్ గ్రౌండ్ మీద ఉండి పనిచేశారా అని కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అపార్ట్ ఫ్రమ్ డ్రోన్ టెక్నాలజీ వాడటానికి షార్ట్ టర్మ్ లో ట్రైనింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏమన్నా వచ్చారా అని కూడా వస్తుంది. సో దీని నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే మన వాళ్ళు అద్భుతంగా యుద్ధం చేశారు, చాలా గొప్పగా కండక్ట్ చేశారు ఈ ఆపరేషన్ సింధూర్ ని. సో అది చాలా ఇంపార్టెంట్ మెసేజింగ్ చేయాలండి. తర్వాత వేరే దేశాల వాళ్ళు క్లియర్ గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకు వస్తున్న ఇంటర్నేషనల్ మీడియాలో కూడా, వెస్ట్రన్ మీడియాలో కూడా దేర్ ఆర్ 2 camps అండి. ఇప్పుడు వెస్ట్రన్ డిఫెన్స్ కంపెనీస్, మనం ఫ్రాన్స్ నుంచి రఫాల్ కొన్నాం, అది బాగా పనిచేసిందని చెప్తే వేరే వెస్ట్రన్ కంపెనీస్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా అవి కొనరేమో అని వాళ్ళకి భయం. అలానే రష్యన్ S-400 వారేమో, మిగతా మిజైల్ సిస్టమ్స్ అమెరికన్స్ కానివ్వండి వాళ్ళకి కానీ వాడరేమో అని భయం. సో అందుకని మనవన్నీ ఫెయిల్ అయ్యాయి, మనవన్నీ కూలిపోయాయని వెస్ట్ లో చెప్పడం జరుగుతుంది, వెస్ట్రన్ మీడియా న్యూస్ వాటిల్లో. కానీ వాళ్ళకి దాన్ని వీళ్ళు మొయ్యడం ఎందుకు భుజాల మీద? ఇప్పుడు గిరిధర్ గారు వారొక డౌట్ వ్యక్తం చేశారు, అంటే వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎక్కడా దెబ్బ తగలకుండా వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏముంది సంజయ్ గారు? అదే అండి, దీన్ని చైనా, గిరిధర్ గారు కూడా చెప్పినట్టు
యాక్చువల్లీ చైనా ప్రాపగెండాకి సీ ద ట్రాజిడీ. చైనా ప్రాపగెండాకి వెస్ట్రన్ మీడియా సపోర్ట్ వస్తుంది వాళ్ళకి అగేనెస్ట్ ఇంట్రెస్ట్ కి. అదే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం చూసుకుని ఇంత జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. మంచిగా హుందాగా అడగచ్చు. ఏమిటవి? ఇది జరిగింది కదా, టెక్నాలజికల్ చేంజెస్ ఇన్ని వచ్చాయి కదా, ముందు ముందు యుద్ధాలకి మీరు టెక్నాలజీ ఎట్లా పెంచబోతున్నారు? షార్ట్ టర్మ్ లో ఈ డ్రోన్ వార్ఫేర్ కి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఎలా పెంచబోతున్నారని అడగచ్చండి. డిఫెన్స్ ప్రొడక్షన్ మనం చాలా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. అద్భుతంగా చేశారు మన వాళ్ళు ఈ మధ్య కాలంలో 10 years లో, అందులో డౌటే లేదు. కానీ లోకల్ డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఎలా పెంచాలి అది అడగచ్చు. లేదా ఈ మధ్య ఉన్న టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, డిఆర్డిఓ కానివ్వండి, లేదా ప్రైవేట్ సెక్టర్ లో డిఫెన్స్ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, వీళ్ళ మధ్య ఆల్రెడీ కొంత రిలేషన్షిప్ ఉంది. వీటిని మనం ఎలా బలం చేయాలి, వీటిని ఎలా బలోపేతం చేయాలి అని కూడా ప్రశ్న అడగచ్చండి. అవును. అలానే అంటే ఒక అనలిస్ట్ గా ఒక పార్లమెంట్ లో ఇట్లాంటి క్వశ్చన్లు వస్తే నేను చాలా ఆనందిస్తానండి. ఎందుకంటే ఒక పక్కన చైనా, టర్కీ, పాకిస్తాన్ కి ఇంత పెద్ద ఎత్తున సామాగ్రి ఇస్తూ ఉంటే మనకి వాటిని నిరంతరం మానిటర్ చేయడానికి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేయాలి, ఎలాంటి థింక్ ట్యాంక్స్ క్రియేట్ చేయాలి, ఈ దేశాలకు మనం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ధీటుగా జవాబు ఇవ్వడానికి ఎటువంటి రైటింగ్స్ రాయాలి, ఎటువంటి స్కాలర్షిప్ ఉండాలి, ఇటువంటి ప్రశ్నలు అడిగితే ఒక అనలిస్ట్ గా నాకు చాలా ఆనందంగా ఉంటుందండి.